అఖిలాంధ్ర ప్రేక్షకులకు శుభోదయం. మీకు ఇష్టమైన శుభోదయం. నువ్వేమిటి తెలుగు అలా పూరి చేస్తున్నావు? అక్కడ టీవీలో యాంకర్లు ఎంత చక్కగా శుభోదయం అంటున్నారు కదా, నువ్వు కూడా శుభోదయం అను. నీకు బాగా టీవీ పిచ్చి ఎక్కువైపోయింది. రిమోట్ ఏది? అదేంటి టీవీ ఆఫ్ చేసావు? పట్టుకో. లెక్కలేని టీవీ ఛానల్స్ లో బోల్డంత మంది యాంకర్లు పనిచేస్తుంటే వాళ్ళు మాట్లాడే భాష తప్పంటావా? నువ్వే తప్పు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పు శుభోదయం అని. అయ్యో మావా, వాళ్ళు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్. ఏది నేను చెప్పినట్టు చెప్పు. శుభోదయం. శుభోదయం. అయ్యో మావా, ఆ తెలుగు టీవీ భాష సంకరమై యాస వంకరై ఇలా ఏడుస్తోంది కాబట్టి తెలుగు భాష తెలుగు గంగలో కొట్టుకుపోయింది. నేనెక్కడ మూతి వంకరని తిప్పేది మావా. వస్తాయి రాంబాయ్, నువ్వు అన్నానంటే అంటావు కానీ 24 గంటలు టీవీలో ప్రసారం చేస్తూ చక్కగా తెలుగు భాష మాట్లాడుతుంటే వాళ్ళ భాషని వంకర తింకరని చెప్పి మూతి తిప్పా. అసలు ఆంధ్రప్రదేశ్ లో పుట్టావటే నువ్వు? అయ్యో మామ, ఆ తెలుగు టీవీ ప్రసారాలు 24 గంటలు మన కోసం కాదు, మరెవరి కోసం? ప్రకటనల కోసం. ఓహో. ప్రకటనలతో టీవీ యాంకర్ల వంకర్లతో ప్రేక్షకుల మెదడు మోకాళ్ళలోకి జారిపోతుంది. ఇక 24 గంటలు చూసావనుకో మోకాళ్ళలోని మెదడు అరికాల్లోకి జారిపోతుంది. ఇక మనం అప్పుడు తలకిందులుగా నడవడమే. ఏమిటే నీ వ్యవహారం చూస్తుంటే తెలుగు భాషకి తెగులు పుట్టేటట్టున్నది. మర్యాదగా యాంకరమ్మ చెప్పినట్టు శుభోదయం అనవే. అనవే. ఓ నీ జిమ్మడిపోను. శుభోదయం అనరా మగడా అంటే ఆ టీవీ తెలుగులో పడి ఉంటావా? మరి నా ఫేవరెట్ ఆగా నన్ను తిరితే పొద్దునే నీకు టీవీలో పట్టుకుందేంట్రా? పొద్దున్నావు సినిమాకి రావుదామని హైదరాబాద్ వస్తే అనవసరంగా నీ కళ్ళలో పడి నీకు పెళ్ళాన్ని ఇళ్లలో పాస్ పని చేస్తూ డబ్బులు దండిగా సంపాదించి బ్లాక్ మెయిల్ చేసి నీకు పెడుతుంటే తిన్న ధరక ఆ టీవీ పిచ్చిలో పడి పొద్దున్నుంచి నన్ను కొట్టి చంపుతున్నావు కదరా. నన్ను వదిలేయే. సాఫ్ట్వేర్స్ ఏనా? అవి తప్ప నాకు వేరే లోకమే ఉంది. మన ప్రేమ గురించి ఆలోచించేయలేదా? ముద్దులేదు మొదలెట్టాక. భరత్, ఐ యామ్ నాట్ జోకింగ్, సీరియస్ గా అడుగుతున్నాను. నా ముందు 1,00,000 సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి నీతో డ్యూయట్లు పాడుకుంటే బతుకంతా జో లలలా లాయి అని పాడుకోవాల్సిందే. అంటే నేనే తొందరపడుతున్నానంటావా? అది నీకే తెలియాలి. అంతేలే బాబు, ఆడది సిగ్గు విడిచి అడిగితే ప్రతి మగాడు బెట్టు చేస్తాడు. నీ బెట్ ఎంత వరకు వస్తుందో నేను చూస్తాను. అబ్బా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోను నీకే అర్థం అవుతుంది. రే, పక్కన మన ల్యాండ్ ఉంది, వెళ్తానండి. ఓకే. స్థలంలో ఈ దాబా కట్టి నడుపుతున్నది ఎవడు చెప్పారా ఇది నీ స్థలం అని? మా నాన్న మేజర్. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం మా నాన్నకి ఇచ్చిన స్థలం రా ఇది. మీ నానే ఒక కూరేకోరు.